హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు మీతో మటన్ దమ్ బిర్యానీ అయితే షేర్ చేసుకుంటానండి. ఈ మటన్ దమ్ బిర్యానీ చేయాలి అంటే చాలా భయంగా ఉంటుంది కదండి, కరెక్ట్గా వస్తుందో రాదో అనేసి. ఈ ప్రాసెస్లో కనుక మనం చేసాము అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ముందుగా ఈ మటన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ 1.5 kg మటన్ అయితే తీసుకున్నాను. అది ఒక 2 to 3 times అయితే వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న మటన్లోకి అయితే ఇక్కడ నేను ఒక 1/2 tablespoon వచ్చేసి సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. గరం మసాలా అయితే యాడ్ చేశానండి. ఇక్కడ గరం మసాలా అంటే కేవలం నేను దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి మాత్రమే యాడ్ చేసేసుకున్నాను. బిర్యానీ అంటేనే మసాలా ఎక్కువ పడుతుంది కదండి, కాబట్టి వీలైనంత తక్కువ వేసుకుంటేనే మంచిది బిర్యానీ అన్నది. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనేసి అంటే ఇలాగా మసాలా వేసిన తర్వాత అయితే నేను ఇక్కడ 3 tablespoons వచ్చేసి ఆయిల్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత అయితే నేను కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. కుక్కర్లో వేసుకుంటే 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అదే మనం వేరే పాత్రలో అయితే వేసుకున్నాము అనేసి అంటే మనకి ఒక 80% వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలాగ నేను స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ మూత పెట్టి అయితే 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసేసుకున్నానండి. ఇక్కడ నేను బిర్యానీకి పేస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా మనం మటన్ బిర్యానీ చేసినా, చికెన్ బిర్యానీ చేసినా కానీ ఈ పేస్ట్ అనేది చేస్తూ ఉంటాం కదండి. దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక 50 grams వచ్చేసి గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలానే ఒక కట్ట పుదీనా కూడా వేసుకున్నానండి. ఒక 1/2 tablespoon వచ్చేసి సాల్ట్ అన్నది యాడ్ చేశాను. ఇక్కడ సాల్ట్ కేవలం నేను కలర్ కోసమే యూస్ చేస్తున్నానండి. మనం సాల్ట్ అన్నది యూస్ చేసాము అనేసి అంటే మనం పేస్ట్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీనిష్ కలర్లోనే ఉంటుంది. బిర్యానీ అంటేనే ఆనియన్స్ ఉండాలి కదండి. ఆనియన్స్ అన్నవి బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఇక్కడ నేను ఒక 1/2 kilo వరకు ఆనియన్స్ అన్నవి సన్నగా కట్ చేసుకున్నానండి, పొడుగ్గా. వీటిని అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అన్నవి వేయాలండి. ఇవి మనం ఆనియన్స్ని దగ్గరుండి కలుపుకోవాలి, లేదు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ మనకి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఆనియన్స్ అన్నవి ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన ఆనియన్స్ని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి, 3 whistles మటన్ అన్నది ఎలా కుక్ అయిపోయిందో. 80% వరకు కుక్ అయిపోతే సరిపోతుందండి. మిగిలిన 20% మనం రైస్లో వేసి కుక్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. మనం ఏ పాత్రలో అయితే బిర్యానీ చేస్తున్నామో ఆ పాత్రలోకి మన కుక్ చేసిన మటన్ అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్న మటన్లోకి ఇక్కడ నేను షాజీరా, పట్టా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క ఇవైతే వేసేసుకున్నాను. అలానే ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా కారం అన్నది యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ మనం ఇక్కడ 2 times మసాలా అన్నది వేసాం కాబట్టి చూసి వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. అలానే ఒక 1/2 tablespoon పసుపు అన్నది యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది కూడా యాడ్ చేసేసుకున్నాను. 1.5 tablespoon వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకున్నానండి. అలానే ఇక్కడ నేను ఒక 1 tablespoon వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఒక 2 tablespoons వచ్చేసి నేను బిర్యానీ మసాలా అన్నది యాడ్ చేసేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ అయితే కొద్దిగా మిక్స్ అయిపోయింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇక్కడ నేను ఒక
కేజీ వచ్చేసి కర్డ్ అన్నది యాడ్ చేసేసుకున్నానండి. కర్డ్ కలపటం వలన మనకి జ్యూసీగా వస్తుంది, సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది అన్నమాట మటన్ అన్నది. ఇలాగ ఈ మసాలాలన్నీ మటన్కి పట్టేటట్టు ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 అవర్స్ వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. టైం లేదు అనుకున్న వాళ్ళు అయితే మనకి రైస్ కుక్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. మసాలా అన్నది పీసెస్కి బాగా పడుతుంది ఇలా ఎక్కువసేపు ఉంచాము అనేసి అంటే. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను, ఆ జ్యూస్ అన్నది వేసేసుకుంటున్నాను. ఇలాగ కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం రైస్కి అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఒకసారి రైస్ ఎప్పుడైనా కానీ మనం కుక్ చేసేటప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుంటేనే రైస్ అన్నది చక్కగా కుక్ అవుతుందన్నమాట. ఈరోజు రైస్ కుక్ చేయటం కోసం అయితే నేను ఇక్కడ వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదండి, మనం రైస్ అన్నది సపరేట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ వాటర్లోకి ఇక్కడ వచ్చేసి నేను ఒక నిమ్మ చెక్క అయితే వేసేసుకున్నాను జ్యూస్ అన్నది. అలానే రైస్లోకి అయితే ఇక్కడ నేను మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, పట్ట, ఆకు ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న వాటిలోకి ఒక గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటున్నానండి. కేవలం మనం రైస్ కోసమే ఇక్కడ సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకోవాలి. అలానే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను గీ అన్నది యాడ్ చేశానండి. మీరు గీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మనకి వాటరు బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా వాటర్ అన్నది బాయిల్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక 1/2 అవర్ ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కేజీ రైస్ అండి. ఈ రైస్ అన్నది మనకి ఒక 75% వరకు కుక్ అయిపోతే సరిపోతుందన్నమాట. తర్వాత మనం దమ్కి వేస్తాం కాబట్టి మిగిలిన 25% అయితే కుక్ అయిపోతుంది. రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ని అయితే మ్యాగ్నేట్ చేసుకున్న మటన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. అలానే కుక్ అయిన రైస్ని అయితే వేసేసుకుంటున్నానండి. ఇలాగా మనం దమ్ బిర్యానీ వేసేటప్పుడు పాత్ర అన్నది కొద్దిగా పెద్దగా తీసుకుంటేనే బాగుంటుంది. రైస్ అన్నది మనకి ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఒక లేయర్ వచ్చేసి మటన్ వేసుకున్నాను, కొద్దిగా ఆనియన్ ఫ్రై వేసుకున్నాను, అలానే కుక్ చేసుకున్న రైస్ కూడా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ పాత్ర తీసుకున్నాను. అదే కొద్దిగా ఎక్కువ రైస్ చేసేవాళ్ళు అయితే కొద్దిగా లేయర్స్గా అవుతుందన్నమాట. మనకి ఒక లేయర్ మటను, ఆనియన్స్, ఒక లేయర్ రైస్ అన్నది యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలానే కంప్లీట్గా చేసేసుకోవాలి. ఇలాగ రైస్ అన్నది మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలండి. ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న రైస్లోకి ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ మనం ముందుగా ఫ్రై చేసిన నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను జీడిపప్పు ఒకటే వేస్తున్నానండి, బాదం కూడా వేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే. కాకపోతే ఈరోజైతే నేను జీడిపప్పు ఒకటే వేసాను. అలానే కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఆయిల్ గీ 2 యాడ్ చేశానండి రైస్లో కూడా. గీ చాలా టేస్ట్ని ఇస్తుంది కదండి గీ, కాబట్టి నేను గీ అన్నది కొద్దిగా ఎక్కువే వేసేసుకున్నాను. మీకు గీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు.
చూడండి ఈ విధంగా అయితే ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా ప్రిపేర్ చేసుకున్న రైస్ను వచ్చేసి మనం దమ్కి వేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఆ పాత్ర మీద కొద్దిగా వెయిట్ పెట్టాము అనేసి అంటే అది దమ్కి అవుతుంది కదండి. ఇలాగ ఒక 10 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకున్నాము అనేసి అంటే మనకి దమ్ బిర్యానీ అన్నది రెడీ అవుతుంది. చూడండి ఈ విధంగా మనకి దమ్ బిర్యానీ అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ మటన్ దమ్ బిర్యానీని. ఇదేనండి ఈ రోజుటికి నా సింపుల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.